నాకు టేబుల్ ఒక ఐదు కావాలి, కుర్చీలు 10 కావాలి. ఉదయం 6 వరకు తెప్పించి పెట్టండి. మేము ముగ్గురు పోలింగ్ ఆఫీసర్లను తీసుకొని ఉదయం 8 గంటల వరకు షార్ప్ అక్కడికి వస్తా. రాగానే టిఫిన్లు చేస్తాం. మేము వెంటనే తీసుకొని అక్కడే చేస్తాము. చేసిన తర్వాత మీరు 8:15 వరకు మీ క్యాండిడేట్స్ అండ్ ఏజెంట్లు తెల్ల పేపర్ మీద సంతకాలు చేసి ఈ పోలింగ్ బాక్స్ ఓట్లు వేసే బాక్స్ను సీల్ చేసేస్తా. మీ ముందే సీల్ చేసిన తర్వాత మేము ఇంకా ఓటింగ్ స్టార్ట్ చేస్తాము. అయితే మీ ముగ్గురు ఏజెంట్లు కూర్చోబెడతా. వాళ్ళు సర్టిఫై చేసి ఈయన ఓటరే అంటే అప్పుడు మా ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ అమ్మాయి సంతకం తీసుకుంటుంది. రెండో అమ్మాయి 3 బ్యాలెట్ పేపర్లు ఇస్తుంది. మూడో అమ్మాయి 2 బ్యాలెట్ పేపర్లు ఇస్తుంది. పోయి పక్కనే అక్కడ స్వాస్తిక్ స్టాంపు లెటర్ ప్యాడ్ ఉంటుంది. దాంతో గుద్ది ఆ 5 గుర్తుల మీద 5 బ్యాలెట్ పేపర్ల మీద ఒక్కొక్క గుర్తు మీద వేసి వచ్చి నా ముందు బ్యాలెట్ బాక్స్లో వేయాలి. ఇది పద్ధతి. 11 o'clock షార్ప్ క్లోజ్ చేసేస్తా. టీ 2 బిస్కెట్లు తిని 11:15కు కౌంటింగ్ స్టార్ట్ చేస్తా. 1 అవర్లో కౌంటింగ్ అయిపోతుంది. ఇది ఎలక్షన్ సక్రమంగా చేద్దాము. తప్పకుండా మీరు అందరూ నాకు సహకరించాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. విత్ పోలీస్ ఎంతమంది వస్తారు? 2 కానిస్టేబుల్ వస్తారు. రేపు పోతున్న పొగులుగూడ, రేపు పోయి పొగులుగూడలో ఉన్న ఎమ్రంపేటలో ఉన్న పోలీస్ స్టేషన్లో నేను ట్రీట్ చేస్తాను. నేను ఎంఎస్ చారి, నేను ఎలక్షన్ ఆఫీసర్ను. మీ వెంకటాపురం కొర్రాంల 2 BHK యొక్క ఎలక్షన్స్ నేనే చేస్తున్నాను. సోమవారం ఓటింగ్ ఉంది కాబట్టి మీరు ఆదివారం సాయంత్రం 5 గంటల వరకే మీరు ప్రచారం చేసుకోవాలి. వాట్సాప్లో కానీ పార్టీలు కానీ ఏవే కానీ ఆదివారం 5 గంటల వరకు క్లోజ్ చేయండి. నాకు చక్కగా శాంతియుతంగా మంచి పద్ధతిగా ఎలక్షన్లు జరుపుట్లో నాకు మీరు సహకరించాలని నేను కోరుతున్నాను. మీ గుర్తింపు కార్డులను, ఆధార్ కార్డులను, గుర్తింపు కార్డులను తీసుకొచ్చి ఓటు తప్పకుండా వేయండి. ఓటు వేసేది మన ధర్మత. మీ ఇష్టమైన నాయకుడిని ఎన్నుకోండి. ప్రెసిడెంట్కు 3 నిలబడ్డారు, ఒక్కరికి ఓటు వేయాలి. మిగతా పోస్టులు అందరిలో 2 నిలబడ్డారు, ఒక్కొక్క ఓటే వేయాలి. కాబట్టి అందరూ సకాలంలో 8:30 to 11 గంటల కరెక్ట్ లోపల వచ్చేసి కంపల్సరీ ఓటు వేయండి. ఓకే, థ్యాంక్స్. ఆగను స్టార్ట్ చేస్తున్నా. సైలెంట్ ప్లీజ్. మనం చాలా బాగా చేసాం ఎలక్షన్, మంచిగా చేస్తాం. మీరు అక్కడ రాసుకొని ఇప్పుడే డిక్లేర్ చేయకండి సార్, లాస్ట్కి చేయండి. నేను చేయలేదు, ఇప్పుడు చేస్తా. మీరు కూడా సైలెంట్ అయిపోండి. మీరు కూడా సైలెంట్ అయిపోవాలి, లేవద్దు. మీరు ఇద్దరు సైలెంట్ అయిపోవాలి. మహేష్ ఎందుకు అట్లా చేస్తా? Entra dentro do balão.
నిమిషం. కౌంటింగ్ షీట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ జాయింట్ సెక్రటరీ. జాయింట్ సెక్రటరీ నిలబడ్డారు మహేష్ మోరం బాబు నిచ్చెన గుర్తు 34 ఓట్లు. సదానందం డేగల కుర్చీ 26 ఓట్లు. మహేష్ బాబు హ్యాస్ సెక్యూర్డ్ 34 votes. Hence he has been elected for the post of joint secretary. Next to the vice president. 1 yes sir. 2 1 2 2 1 2 2 1 2 2 1. Congratulations. Thank you. Thank you, Bagaru. Counting sheet result for the post of vice president. Mallesha Kanna Gante Gurtu 20 votes. Ravi Yadav Nukala Kurchi Gurtu 40 votes. తగ్గపోరు ఒక్క ఓటు కూడా వేస్ట్ అయితే వాళ్ళు అంత ఇన్ఛార్జ్ కాబట్టి ఎవరు కింద మీద లేరు. ఒక్క ఓటు వేస్ట్ అయితే లేదు. చాలా బాగా వేసేది సిన్సియర్గా నాకు ఫోన్ చేసి మర్చిపోయాడు. కంగ్రాచులేషన్.
35 34 ఒకటేనా ఒకటే ఎలక్షన్ రిజల్ట్ ఆఫ్ ట్రెజరర్ పోస్ట్ కోశాధికారి చంద్రయ్య శైలేంద్ర కప్సాసర్ గుర్తు 35 ఓట్స్. సంజయ్ గౌడ్ కట్ట కుర్చీ గుర్తు 25 ఓట్స్. Chandraya has secured 35 votes. Hence, he has been elected for the post of Chandraya. 1, 2, 2, 1, 2. కరెక్ట్ వేసుకొచ్చిలే పంచినట్టే పంచినట్టే వచ్చేసి 12 వచ్చినాయి 12 థ్యాంక్ యూ నమస్తే ఆలోచించి ఇప్పుడు ప్రధాన కార్యదర్శి జనరల్ సెక్రటరీ రిజల్ట్ కమలాకర్ సూర గడియారం గుర్తు 28 ఓట్లు. వరప్రసాద్ రెడ్డి కుర్చీ 32 ఓట్లు. వరప్రసాద్ రెడ్డి has secured 32 votes. Hence, he has been elected for the post of General Secretary. ఇప్పుడు ప్రధాన కార్యదర్శి జనరల్ సెక్రటరీ రిజల్ట్ కమలాకర్ సూర గడియారం గుర్తు 28 ఓట్లు. వరప్రసాద్ రెడ్డి కుర్చీ 32 ఓట్లు. వరప్రసాద్ రెడ్డి has secured 32 votes. Hence, he has been elected for the post of General Secretary. ఇక ఇప్పుడు అసలు ప్రెసిడెంట్ ఒకటి ఇన్వాల్వ్ అయింది ప్రెసిడెంట్ ఇద్దరు చేసింది. చలో
ఒక ఓటు ఇద్దరికి వేసారు, ఫెయిల్ అయింది అది. అదే Number 3, number 2, number 3, 3, 3, 3, 2, 3, నవ్వకూరి అదే అది ఒకటి ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ కౌంటింగ్ రిజల్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ పోస్టు ముగ్గురు నిలబడ్డారు. మసూదన్ అర్తి గొడుగు గుర్తు, మైపాల్ రెడ్డి కుర్చీ గుర్తు, మస్తాక్ కాగడ గుర్తు. మసూదన్ గొడుగు గుర్తుకు ఒక్క ఓటు కూడా రాలేదు. మైపాల్ రెడ్డి కుర్చీకి 25 ఓట్లు వచ్చినాయి. మస్తాక్ కాగడ గుర్తుకు 34 ఓట్లు వచ్చినాయి. ఒక ఓటు ఇన్వాల్వ్ అయింది. అది రిజల్ట్ చేసిండు. ఒక ఓటు ఇన్వాల్వ్ అయింది. అయితే ఇప్పుడు మస్తాక్ కాగడ గుర్తు has secured 34 votes. Hence he has been elected for the post of president. ఇగో పెద్దనా అయిపోయింది, పాయి పోదాం పా.